ఇంకొకటి అవినాష్ రెడ్డి విషయానికి వస్తే రాష్ట్రం అంతా కూడా ఒక విధంగా కూటమి స్వీప్ చేసుకొని పోయింది. రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. జస్ట్ 11 సీట్లకు పరిమితమైనారు. అందులో వచ్చిన 4 ఎంపీ సీట్లలో అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని అక్కా చెల్లెలు అంటే వైఎస్ వివేక హత్య విషయంలో కొంగులు పట్టుకొని అడిగారు. కనీసం ప్రజాస్వామ్యాన్ని బతికించండి, హంతకులను పంపించొద్దు అనేసి అంతగా అయినప్పటికీ కూడా ఈ వేవులో కూడా నెగటివ్ గాలి వీస్తున్న నేపథ్యంలో కూడా అవినాష్ రెడ్డి గెలవడాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళకు పులివెందుల్లో నియోజకవర్గంలో దాదాపు 30,000 వచ్చినాయి అనుకుంటా మెజారిటీ. తర్వాత వైఎస్ఆర్సీపీకి 60 చిల్లర మెజారిటీ, 60,000 వచ్చినాయి ఒక చోట మెజారిటీ. తర్వాత వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు వచ్చినారు. 7 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఏదో కొన్ని వేలతో ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయినప్పుడు ఆ ఓటంతా ఆయనకి వేస్తారు కదా. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళంతా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనుకుంటే క్రాస్ ఓటింగ్ ఏం జరగలే. అందరూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ మెంబర్ కూడా వేస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఏమన్నా క్రాస్ ఓటింగ్ వస్తుందేమో అనుకుంటారు. అది కూడా జరిగినట్లేదు. ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థులేమో ఉన్నారు, స్ట్రాంగ్ అభ్యర్థులే. కూడా గెలిచినారు 6 మంది. 6 మంది కాదు, ఇక్కడ 4 వెళ్ళండి. మైదుకూరు, కమలాపురము, కడప, ప్రొద్దుటూరు, ఇవి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. వీళ్ళు గెలిచిన తెలుగుదేశం కూటమి తరపున, ఎన్డీఏ కూటమి తరపున నిలబడిన అభ్యర్థులు కూటమి వాళ్ళు ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళు ఎంపీకి కూడా కూటమికి వేసినారు. ఎందుకంటే భూపేశ్ రెడ్డి కొత్త, ఆయన జమ్మన్మడుగు అయితే బాగా తిరిగినాడు, ప్రచారం చేసుకున్నాడు. ఒకవేళ తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడింటే ఈ దినం ఫలితాలను బట్టి ఆయన ఖచ్చితంగా గెలిచిండేవాళ్ళు అక్కడ. కానీ వాళ్ళ ఇంట్లో సంబంధాల వల్ల అతన్ని ఎంపీకి పంపించినారు. ఎంపీ ఏమంటే ఎటు రాదు కదా అనే అభిప్రాయంతోనే అక్కడికి పంపించడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఓటర్లు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థికి వేసినారు, షర్మిలకి వేయలేదు. మేము క్రాస్ ఓటింగ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అటువంటిది క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే వేసినప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సెకండ్ ప్లేస్లో వచ్చినాడు. అంటే ఇంతకుముందు 4 లక్షలు ఉండండి, ఇంతకుముందు 4 లక్షలు వచ్చిన మెజారిటీని 60,000కు, అంటే కూటమి బాగానే పనిచేసినట్టు కదా. ఇంక పోతే ఈ షర్మిల గారికి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది. కాంగ్రెస్ పార్టీ అచేతనంగా ఉన్నది, ఏమీ లేదు. ఆమె అధ్యక్షుడు అయినాకనే కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ ఏదో పేరు వినపడుతుంది. అక్కడ అభ్యర్థులను కూడా నిలుపుకున్నది. 7 నియోజకవర్గాలకు అభ్యర్థులు నిలుపుకునేది. కానీ వాళ్ళు బలహీనమైన అభ్యర్థులు. ఓటర్ను మొబిలైజ్ చేసే శక్తి కానీ, ఓటర్ను కన్విన్స్ శక్తి కానీ, ఓటర్ను పోలింగ్ బూత్కి తీసుకొచ్చే శక్తి కానీ లేవు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు రాజకీయం చేసినారు. అవాతాతంది కాదు ఇక్కడ. ఎంత ఎక్కడికి చేసిన దిగజార్చినారంటే ఆంధ్రప్రదేశ్ను లాస్ట్ టైం 1000 రూపాయలు పెట్టినారు. అంటే 1000 రూపాయలు నా దగ్గర ఉంది, నేను కొనుక్కోవచ్చును అనుకున్నాడు. ఇప్పుడు 2000 చేసినాడు. అంటే డబ్బుతో ఓటు కొని నేను గెలవాలనే ధ్యేయమే. అయితే ప్రజలు బాగా బుద్ధి చెప్పినారు అనుకోండి, 2000 ఇచ్చినా కానీ ఓడించినారు. అందువల్ల ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఈమె డబ్బు పంచలేకపోయింది. అవతల తెలుగుదేశం వాళ్ళు 2000 పంచినారు, యువతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2000 పంచినారు ఆ నియోజకవర్గాల్లో ప్రతి చోట. ఈమె ఏమి లేదు, ఒట్టి చేత దండం పెట్టడం ఒకటైతేనేమి, పార్టీకి సరైన నియోజకవర్గాల్లో నాయకులు లేకపోవటం అయితేనేమి, అది దీనివల్ల కొంచెం సెట్ బ్యాక్ అయిందనుకోండి. అయినా కానీ ఆడికి 1,00,000 పైన ఓటు సంపాదించిందంటే నిజంగా ఆ సింపతి వల్లనే ఆ ఓట్లు వచ్చినాయి అని అంటాను. ఓకే, ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు జైలుకు పోకుండా కాపాడుకుంటూ వచ్చాడు అవినాష్ రెడ్డిని అనేసి దాదాపుగా మనం ఈ 5 ఏళ్ల నుంచి అదే మాటలు వింటూ ఉన్నాం. ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఆగుతుంది, ఎంక్వైరీలు జరుగుతుంది, ఆగుతుంది. వాళ్ళు ఒక వర్షన్ చెప్పారు, వీళ్ళు ఒక వర్షన్ చెప్పారు. సునీత నానా ప్రయత్నం చేసింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి, అవ్వలేదు. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా కూడా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనే విషయాన్ని బయటకు వస్తుందా? ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనే విషయం న్యాయం జరగాలనేది
వివేకానంద రెడ్డి గారి కూతురు ఎక్కిన గడప దిగిన గడప చేసింది, కోర్టుకు వెళ్ళింది ఏం చిన్న పోరాటం కాదు, పెద్ద పోరాటమే చేసింది. అది మీకు ఎట్ట కనపడుతుందో నాకు తెలియదు కానీ ఎక్కిన గడప దిగిన గడప అని అంటే అది అరక తినే వాళ్ళు చేసే పని. లేదు లేదు, అంటే ఆ న్యాయం కోసం నేను చెప్పేది, న్యాయం కోసము ఆమె చేసిన పోరాటం అయితే చిన్న విషయం కాదు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దానా ఎన్ని రకాల పిటిషన్లు పోవాలంటే అది తలకు మించిన భారం. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కునిలా ఆమె ప్రయత్నం అయితే ఆమె చేసింది. ఇప్పుడు సిబిఐ ఒక స్థాయికి ఎంక్వైరీకి వచ్చింది. స్థానికంగా ప్రభుత్వము సిబిఐ ఆఫీసర్ మీదనే కేసు పెట్టినారు. అంటే స్థానిక ప్రభుత్వం వాళ్ళకి సహకరించడం లేదు, సిబిఐకి సహకరించిన కాడికి వాళ్ళు ఏదో ఒక ప్రైమరీ ఛార్జ్షీట్ వేసినారు. ఇప్పుడు కొంచెం వేగవంతం చేయొచ్చు. రెండోది కేసుల విచారణ, కోర్టులో కేసుల విచారణ ఉంది, అవి కూడా వాయిదాలు పడుతున్నాయి. అంటే 2 కారణాలు కావచ్చు. ఒకటి, ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, నేను ముఖ్యమంత్రిని కాబట్టి పరిపాలనలో నా అవసరాలు ఉన్నాయి కాబట్టి నాకు వాయిదా ఇవ్వండి అని అడగడము. ఒక ముఖ్యమంత్రిని ఏ కోర్టు కూడా శాసించి నువ్వు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని అనలేరు. ఆ కారణాలు అయితేనేమి, అందరూ అనుకున్నట్టు పైనుంచి ఒత్తిడి లేనందువల్ల, పైనుంచి ఆదేశాలు ఉన్నందువల్ల ముందుకు సాగడం లేదనేది ఒక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు అటువంటి ఒత్తిడి అంటే లేకుండా పోతుంది కదా. 2, సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించేదానికి అవకాశం వస్తుంది, కోర్టులు కూడా స్వతంత్రంగా వ్యవహరించేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి పెరగచ్చు, స్పీడ్ పెరగచ్చు, నేను కాదనడం లేదు.